హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. వరుసగా 7 విజయాలు సాధించి లీగ్లోని అన్ని మ్యాచ్లు గెలిచి అన్బీటెన్గా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లోని 2 కీలక ప్లేయర్ల సూపర్ మామ్స్ ఉన్నారు. మ్యామ్, మీ పేరేంటి? బాను. చిన్నప్పటి నుంచి సాయి వికాస్ ఏ విధంగా పెరిగాడు? సో గ్రౌండ్కి వెళ్ళడం కావచ్చు, తర్వాత చిన్నప్పటి నుంచి తను చూస్తూ వచ్చారు కదా, సో ఎంత కష్టపడుతుంది? బాగా కష్టపడుతుండే, చాలా డెడికేటెడ్ ఉండే, వాడు కరెక్ట్గా చేసుకుంటుండే, చాలా కష్టపడ్డాడు. ఏ ఏజ్ నుంచి తను క్రికెట్ స్టార్ట్ చేశారు? తనకి క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ 10 years నుంచి. ఓకే. వాడికి 9-10 years ఉన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడాలంటే ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు తనకి హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి, గ్రౌండ్కి తీసుకురావడం. సో ఎలా ఉంటుంది? లేదు, వాడంతలు వాడే వెళ్తుండే బాగా. కరెక్ట్ వాడు మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని వాడే వెళ్తుండే. సో తను క్రికెటర్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు మీరు? అంటే మీరు ఏ విధంగా దాన్ని క్రికెట్ కెరీర్ వైపు మళ్ళడం జరిగింది? ఏ మూమెంట్? అంటే వాని ఇంట్రెస్ట్ చూసి, వాడిది బాగా పట్టుదల చూసి ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి ఇక మేము కూడా ప్రోత్సహించినాం అనుకోరాదు. ఈ క్రికెటింగ్ కెరీర్లో ఎలాంటి స్ట్రగుల్స్ తను ఫేస్ చేశారు మ్యామ్? చాలా బాగా ఫ్రాక్చర్స్ అవుతుండే, దెబ్బలు తాకుతుండే. ఫిర్బీ వాడు లేచి మళ్ళీ సేమ్ అవుతుండే, మళ్ళీ మార్నింగ్ లేచి చేసుకుంటుండే వాడి పని వాడు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తను కొనుగోలు చేయడం, తర్వాత TG20లో తను ఆడడం, ఈరోజు మీరు మ్యాచ్ లైవ్లో చూశారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా బాబు ఇన్ని రోజులు స్ట్రగుల్ అయింది కదా, వాని పేరు బయటకు వచ్చింది, వానికి ఉంది టాలెంట్. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. ఒక మ్యాచ్లో 100 రీచ్ అయ్యి దాదాపు 93 దగ్గర అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు తను సూపర్ స్ట్రైకర్గా నిలిచాడు, కీలక సమయంలో ఆడాడు. అవును, హ్యాపీగా ఉంది. వాడి ఏ స్కోర్ కొట్టుకున్నా వాని టాలెంట్ తెలుసు కదా నాకు, వాడిది తెలుసు నాకు. చాలా హ్యాపీగా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు సాయి వికాస్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఉన్నారు. సో మీ పేరేంటి? మన్మిత. మీ మ్యారేజ్ ఎప్పుడైంది? సో తను క్రికెట్ మంత్స్ అయింది, 2.5 months. క్రికెటే ప్యాషన్గా ఎంచుకున్నారు, చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళ మదర్ చెప్పారు. సో మీరు తను ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? సో అప్పుడు తన క్రికెట్ని మీరు ఎలా ప్రోత్సహిస్తారు? ఎంకరేజ్ చేస్తాం. ఈజ్ ఆల్సో హార్డ్ వర్కర్. సో క్రికెట్ పట్ల తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది? మీరు ఈగర్గా చూస్తూ ఉంటారు కదా, తను రెగ్యులర్గా ఎంత డెడికేటెడ్గా ఉంటారు? చాలా డెడికేటెడ్, లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి జిమ్ ప్రాక్టీస్, చాలా డెడికేటెడ్. సో మనతో పాటు ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నటువంటి అజయ్ దేవ్ గౌడ్ మదర్ ఉన్నారు. నమస్కారం మేడం. సో అజయ్ దేవ్ గౌడ్ గురించి ఆల్మోస్ట్ అంతా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హైయెస్ట్ వికెట్స్ టేకర్గా ఉన్నారు. అవును, ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. ఒక క్రికెటర్ ఆల్రెడీ, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ క్రికెటర్ అశోక్ గారు. సో నెక్స్ట్ తను కూడా ఇలా చూడడం ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి తన పైకి వచ్చారు? చాలా కష్టపడి పైకి వచ్చాడు. వాళ్ళ డాడీ కూడా ఇట్లనే నేర్చుకొని క్రికెట్ ఆడదామని అనుకున్నుండే, ఇక తన ఆశ నెరవేరక బాబు ఇట్లా వచ్చింది. ఈ స్టేజ్లో అజయ్ దేవ్ గౌడ్ని చూడడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీరు లైవ్లో మ్యాచ్ చూసారు, 2 క్లీన్ బౌల్స్. చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. టీవీలో చూసిన దానికన్నా లైవ్లో చూసిన దానికి చాలా తేడా. సో ఎలాంటి మూమెంట్స్ అంటే తన చిన్నప్పటి నుంచి క్రికెట్ లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఎంత కష్టపడి దీంట్లో పైకి వచ్చారు? మీకు ఏదైనా మూమెంట్ గుర్తొచ్చే చెప్తారా మీకు తన లైఫ్లో జరిగింది? అంటే చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే తనకి బాగా ఇంట్రెస్ట్ ఉండే, ఇక అట్లనే కష్టపడుతూ ఇప్పుడు 7 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మాకు. అసలు చాలా అయినాయి, మధ్యలో డ్రాప్ అయిపోయిండు, మళ్ళీ తర్వాత ఇట్లా చాలా వచ్చాయి. మాకు కూడా చాలా బాధ అనిపించింది అప్పుడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కష్టపడి ఇంత వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆక్షన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పిక్ చేయడం, ఈ టీం కూడా వరుసగా విన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది మేడం? ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అదే ఇంతకన్నా మించి ఇంకేది కావాలి? తను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ దీని తర్వాత IPL ఉంటుంది, ఆ తర్వాత భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి. సో తను ప్రతిరోజు ఎవ్రీడే ఎలా కష్టపడుతుంటాడు అజయ్? చాలా జిమ్కి వెళ్ళడమే కానీ, ప్రాక్టీసే కానీ, మార్నింగ్ వెళ్తే వాళ్ళ డాడీ కూడా మార్నింగ్ వెళ్తే మళ్ళీ 1 వరకు చేసేది ప్రాక్టీస్. అట్లా చాలా బాగా కష్టపడేది, జిమ్కి వెళ్ళేది, డైట్లో కానీ ఏది కానీ చాలా కష్టపడేది. సో మనతో పాటు అజయ్ దేవ్ గౌడ్ వాళ్ళ రిలేటివ్ ఉన్నారు. సో మేడం చెప్పండి, మీరు తనకి అజయ్ దేవ్ గౌడ్కి ఏమవుతారు? మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. చిన్నప్పటి నుంచి అన్నయ్య వనజ కష్టపడ్డ దానికి ఫలితం లేట్గా వచ్చింది, అయినా హ్యాపీ. ఎప్పుడు IPLకి సెలెక్ట్ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తుండే, లేట్ అయింది అయినా కూడా ఇప్పటికి ఓకే, ఈ సక్సెస్ అయితే వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఒకే ఊరి వాళ్ళం, మా ఊరి పేరు నిలబెట్టిండని ఫీల్ అవుతున్నాం. అందుకని ఎంకరేజ్గా ఉంటుందని ప్రతి మ్యాచ్కి అటెండ్ అవుతున్నాం అనమాట. నల్గొండ నైట్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కీలకమైనటువంటి 4 వికెట్లు పడగొట్టి వాళ్ళ వెన్ను విరిచినటువంటి
షణ్ముఖ అశ్విన్ వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం, శుభాకాంక్షలు. మీకు ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది షణ్ముఖ. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల నుంచి చూస్తున్నాము. యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు ఎక్కువ తీస్తాడా అని. యాక్చువల్లీ అండర్-14 HCAలో వీళ్ళకే వచ్చిందనమాట లీగ్. అప్పుడు ఇతనే ఉండే క్యాప్టెన్. సో ఐ వాజ్ కోల్డింగ్ డే బిఫోర్ ఎస్టర్డే అండ్ ఏంటి ఈసారి ఒక్క వికెట్ కూడా రావట్లేదు ఏంటి అని. ఈ షోడ్ దట్ టుడే ఈ హాస్ గివెన్ ద పర్ఫార్మెన్స్, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి తను క్రికెట్ ఆడడం ప్రారంభించాడు? 1 year నుంచే. వాళ్ళ డాడీ కూడా ప్లేయర్ అనమాట. సో అప్పటి నుంచే చాలా క్యూరియాసిటీ అనమాట ఆయనకి. ఎప్పుడు అన్నీ మానేస్తాడు, క్రికెట్ ఒకటి ఉంటే చాలు అనేసేసి ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎక్కడ ఫంక్షన్స్కి పోడు, ఎక్కడ ఏది లేదు, ఫస్ట్ క్రికెటే ప్రాముఖ్యత ఇచ్చేది. క్రికెట్ అనమాట. అట్ లాస్ట్ ఈజ్ గెటింగ్ ద సొల్యూషన్ విత్ ద TG20. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద TG20 అనమాట. అంటే మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఎప్పుడు ఫస్ట్ వరకు వస్తాడు, కానీ ఏంటో కారణాలు తెలియకుండా హీ విల్ బీ డౌన్. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం TG20 వాళ్ళకి, ప్లస్ ఈ హైదరాబాద్ ఛాంపియన్స్ వాళ్ళకి ఎస్పెషలీ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు టాలెంట్స్ని బయటికి తీస్తున్నారు. దానికి చాలా కృతజ్ఞత వాళ్ళకి. సో ఇప్పుడు ఈరోజు మ్యాచ్ మీరు లైవ్లో చూశారు. 4 వికెట్స్ తను తీశాడు, క్రూషియల్ వికెట్స్ అవి. ఈరోజు విన్లో చాలా కీలకం. సో ఈ స్టేజ్ వరకు రావడానికి షణ్ముఖ అశ్విన్ చిన్నప్పటి నుంచి ఎలాంటి కష్టాలను అనుభవించారు? సో ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి గేమ్లో ముందుకు వెళ్ళారు? ఇక్బాల్ క్రికెట్ అకాడమీ పోయాడు. తర్వాత నెక్స్ట్ జెన్ అట్లా ఒకటి మార్నింగ్ జిమ్కి వెళ్తాడు. మార్నింగ్ 5 నుంచే షురూ చేస్తాడు, ఈవినింగ్ వరకు అవుతూనే ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ ఈ మ్యాచెస్ 2 ఒకటేసారి రావట్లం వల్ల ఆయన టెన్షన్ ఎక్కువైపోయి ఏది ఎక్కువ టాలీ చేయాలో అర్థం కాక కొంచెం అటు అవుతూ ఉంటాడు. బట్ అట్ లాస్ట్ ఈ షోయింగ్ హిస్ పర్ఫార్మెన్స్. అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ హీ హ్యాస్ టు షో, హీ హ్యాస్ టు సెలెక్ట్ ఫర్ ద IPL ఆల్సో. దట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్, అంతే. ఇప్పుడు షణ్ముఖ అశ్విన్ ఏం చదువుతున్నాడు మేడం? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ రాశాడు. మొన్ననే ఎగ్జామ్స్, ఇంకా రిజల్ట్స్ రాలేదు. అది వచ్చిన తర్వాత దెన్ వీఆర్ థింకింగ్ టు పుట్ హిమ్ ఇన్ MBA. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఛాంపియన్స్ TG20లో ఆల్రెడీ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. నెక్స్ట్ IPL దెన్ భారత్కి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారా? సో తన మదర్ మీ కోరిక కానీ మీ హస్బెండ్ కోరిక కానీ ఏముంది? మాది ఫస్ట్ నుంచి అదే. వెన్ ఈ వాడు పుట్టగానే మేమైతే అసలు యాక్చువల్లీ వాళ్ళ డాడీ ఆడాలని ఏముండే, బట్ ఆయనకు ప్రోత్సాహం లభించలేదు. సో ఆయన ఎఫర్ట్స్ మొత్తం తీసి వాళ్ళ అబ్బాయి మీద పెట్టాడు అనమాట. సో వీ బోత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద డే వెన్ హీ విల్ ప్లే ఫర్ ద ఇండియా. దట్ ఈజ్ అవర్ ఎయిమ్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. శుభాకాంక్షలు మేడం. త్వరలోనే షణ్ముఖ అశ్విన్ అది చేసి చూపిస్తాడు. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. చూసాం కదా, చిన్నప్పటి నుంచి కూడా తను క్రికెట్ వైపు మళ్ళించడం, 1 year నుంచి కూడా తను క్రికెట్ ఆడడం తన తండ్రి ద్వారా ప్రారంభించారు. తన తండ్రి అవ్వాలనుకున్నటువంటి క్రికెటర్ని అవ్వలేకపోవడం వల్ల నెక్స్ట్ తన కొడుకులో అతన్ని క్రికెటర్ని చూసుకోవడం, దాంతో బాధ్యత ప్రాతినిధ్యం వహించాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా షణ్ముఖ అశ్విన్ తల్లి చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.